సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా పర్యటిస్తున్నారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెట్రో రైల్ ఫేజ్ 2 నిర్మాణానికి అనుమతులు, ఇతర అంశాలపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో చర్చిస్తున్నారు. సీఎంతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 2 గురించి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. మెట్రో రైల్ ఫేజ్ 2 నిర్మాణానికి అనుమతులు, ఇతర అంశాలపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో చర్చిస్తూ ఉన్నారు. అలాగే బనకచర్ల విషయంపై కేంద్ర జలశక్తి మంత్రితో కలిసి మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటూ ఉంది. అలా ముందుకు తీసుకువెళ్లడం ద్వారా తెలంగాణ నీటి వాటా కోల్పోయే అవకాశం ఉంటుంది, తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం వివరించారు. ఆ తర్వాత మెట్రో ఫేజ్ 2కి సంబంధించి అనుమతుల గురించి కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి కూడా కేంద్ర మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇప్పటికే బనకచర్ల విషయంపై కేంద్ర జలశక్తి మంత్రులను కలిశారు, అలాగే మెట్రో ఫేజ్ 2 గురించి కూడా మంత్రులను కలిశారు. సో మొత్తం ఎవరెవరిని కలుస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి అండ్ టీం? రైట్ రోహిత్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ చేరుకున్న తర్వాత 11 గంటలకు కేంద్ర అంశాలకు సంబంధించి, అంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఇటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు నీటిపారుదల శాఖ అధికారులందరూ కూడా సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ఏదైతే ఆ పోలవరం బనకచర్ల వివాదం ఏదైతే కొనసాగుతుందో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య, ఇటు ఏపీ తెలంగాణ మధ్య ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో ఎవరైతే నీటి విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చారో గత 2 ప్రభుత్వాలు, గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ మరోవైపు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం ఇటు కేసీఆర్, వీరు గతంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి ఇటు రాయలసీమకు నీరు ఇచ్చే విధంగా కూడా కేసీఆర్ అనుమతి ఇచ్చారు. దాని ద్వారా తెలంగాణకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. దీనికి సంబంధించి ఏపీకి అనుమతులు ఇవ్వద్దు అనేది కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయిన సందర్భంలో బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఇద్దరి మధ్య ఎటువంటి వివాదం నెలకొండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి, ఎటువంటి వివాదం అనేది ఇద్దరి మధ్య ఉండకూడదు అనేది కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి. ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కి వివరించారు. సిఆర్ పాటిల్ కూడా సానుకూలంగా స్పందించారు. మరోవైపు ఇటు కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా భేటీ అయ్యారు. ఏదైతే రెండవ ఫేజ్ 2 మెట్రో రైల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి అనుమతులు, మరోవైపు ఇతర అంశాలకు సంబంధించి గృహ నిర్మాణం అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్తో గతంలో కూడా అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అంతకన్నా ముందు హర్దీప్ సింగ్ పూరి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు, అప్పుడు కూడా భేటీ అయ్యి రాష్ట్రానికి నిధులు విడుదల చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరిన నేపథ్యంలో, అంటే ఏదైతే మొత్తం వివిధ కారిడార్లలో, అంటే ఫేజ్ 1లో 3 కారిడార్లుగా నిర్మాణం చేపట్టారు, ఇటు రెండవ ఫేజ్లో 5 కారిడార్లు నిర్మాణం చేపట్టబోతున్నారు. కాబట్టి దీనికి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. కేంద్ర ప్రభుత్వ సహాయం కింద 18% నిధులు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి నిధులు విడుదల చేస్తే వీలైనంత త్వరితగతిన ఫేజ్ 2 పనులు ప్రారంభించవచ్చు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ఏదైతే ఇటు రాష్ట్ర కేబినెట్ కూడా 1500 కోట్లను ఫేజ్ 2 నిర్మాణానికి కేటాయించినట్టుగా ఇప్పటికే తెలిసింది. దానికి సంబంధించి కూడా ఆ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇవ్వడం ద్వారా త్వరితగతిన అంటే నిర్మాణ పనులకు అనుమతులు, మరోవైపు నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి 18%, అలాగే బ్యాంక్ లోన్స్, ఇటు ప్రభుత్వ వాటా కింద కూడా మరికొంత వేసుకుని నిర్మాణం అనేది దాదాపు 24 కోట్ల
24,000 కోట్ల వ్యయంతో ఫేజ్ 2 నిర్మాణ పనులు చేపట్టబోతుంది. కాబట్టి దీని ద్వారా స్కైవేలు కానీ ఇతర నిర్మాణాలకు అనుమతులు అనేవి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారితో పాటు ఇటు మల్లు రవి, అలాగే ఎంపీ రఘువీర్ రెడ్డి వీరందరూ కూడా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అభివృద్ధికి సంబంధించి కానీ ఇటు ఫేజ్ 2 గృహ నిర్మాణాలకు సంబంధించి కూడా నిధులు విడుదల చేయాలనే అంశాలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో చర్చలు జరిపారు. ఆ భేటీ ముగిసిన తర్వాత ప్రజెంట్ తాజ్ ప్యాలెస్లో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో సమావేశం కొనసాగుతుంది. వారికి సంబంధించిన ఎన్జిఓస్ నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ఈరోజు ఉదయం ఇటు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా పెట్టుబడుల అంశానికి సంబంధించిన పలు అంశాలపై కూడా టోనీ బ్లేయర్తో చర్చించారు. ఇటు వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇద్దరి మధ్య కొన్ని ఎంఓయూలు కూడా కుదిరినట్టుగా తెలుస్తుంది. ఇటు తెలంగాణ సీఎం కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న సానుకూల అంశాలకు సంబంధించి పెట్టుబడులు పెడితే కనుక అక్కడ ఎటువంటి సానుకూల పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా సహకారం అందిస్తామనే అంశాలపై కూడా ప్రజెంట్ టోనీ బ్లేయర్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. ఈరోజు నైటు ఢిల్లీలో స్టే చేసిన తర్వాత రేపు ఇటు పార్టీ పెద్దలను కలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రోహిత్. రైట్ శివ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకు వెళ్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని జలశక్తి మినిస్టర్ పాటిల్కి కలిసి వివరించారు. అలాగే మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా కలిశారు. తెలంగాణలో 2వ ఫేజ్ మెట్రో రైలు కావాల్సిన అనుమతుల గురించి, కేంద్ర సహాయం గురించి మాట్లాడారు. ఆ తర్వాత బ్రిటన్ మాజీ ప్రధానిని కలిసి పెట్టుబడుల గురించి, తెలంగాణకు పెట్టుబడులు రప్పించడానికి ఆయనతో కలిసి మాట్లాడుతున్నట్టుగా కూడా